హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. అందరు ఎట్లున్నారబ్బా, మంచిగున్నారా? మేమైతే అస్సలు బాలేమబ్బా. అందుకే మా అయితే వాకిలి ఉడుస్తుంది. మీరైతే మంచిగా ఉండాలని అయితే కోరుకుంటున్నా. అసలు ఏమైందంటే నైట్ అంతా మా వాడికైతే దిష్టి తగిలింది. అంతకు ముందు రోజు మేము ఊళ్ళో ఇల్లు వస్తుందని వీడియో కూడా తీసా కదా, వెళ్ళాము. ఇంకా అక్కడ దిష్టి తగిలిందో ఏమో, నైట్ అంతా అసలు ఒకటే ఏడుస్తానే ఉన్నాడు. అసలు ఎవ్వరికి నిద్ర లేదు. ఇంకా పొద్దుగాలు లేచి మా అత్తయ్య మామయ్య అయితే ఇంకా పూలు అయితే తెచ్చుకున్నారు. ఇంకా అట్లా అని చెప్పి పూలకైతే వెళ్ళిండ్రు. ఇంకా మా వాడిని అయితే మా ఆయన అయితే ఆడిస్తున్నాడు. నైట్ అంతా బట్టలు లేకుండా అసలు బతలానందనలాగా ఆట పెట్టిండు. అయినా సరే ఏడుపు అయితే అస్సలు మానలేదబ్బా. ఇంకా దిష్టి మంత్రం వేపిస్తే అప్పుడైతే దిష్టి అయిందని మాకు అర్థమైంది. ఎందుకంటే వాడు పుట్టినప్పటి నుంచి మస్తు సార్లు దిష్టి అయింది, కానీ ఈసారి ఏడ్చినంత మాత్రం ఎప్పుడు ఏడవలేదు. ఇంకా చాలా దిష్టి తగిలింది ఇంకా మా వాడికి. ఇంకా వాడైతే కొద్దిసేపు ఆడుకుంటున్నాడు, మా ఆయన అయితే ఆడిస్తున్నాడు. ఇంకా మా అత్తయ్య మామయ్య అయితే వెళ్ళిండ్రు. నేను మా సిరి మాడపడుచు మా ఆయన మేమే ఉన్నాం. ఇంకా కూరగాయలు అయితే ఏం లేవు ఇంట్లో, కానీ దొండ చెట్టుగా అయితే ఉంది మా ఇంటి దగ్గర. ఇంకా అక్కడైతే మేము దొండకాయలు అయితే తెంపుతున్నాం మా సిరి నేను కలిసి. ఇంకా దొండకాయలు కర్రీ అయితే చేద్దామని. ఇంటి దగ్గరనే కూరగాయలు అన్నీ ఉంటాయి కాబట్టి మాకైతే అంత కూరగాయలు లేవన్న బాధ అయితే ఏముండదు అబ్బా. ఇంటి దగ్గరనే తెంపుకొని చేసుకుంటాం. ఇట్లా ఫ్రెష్గా అప్పటిదప్పుడు తెంపుకొని చేస్తూ ఉంటే ఇంకా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా టైం అయితే లేకుండే వాడైతే ఆడుకుంటున్నాడు. అట్లా అని చెప్పి, అంటే తనకు స్కూల్కి వెళ్ళే టైం అవుతుంది కదా, అందుకే అన్నీ కోసిచ్చి తననైతే కర్రీ చేయమని చెప్పిన. కర్రీ ఎట్లా చేయాలో కూడా చెప్పి తనకైతే చెప్పిన. నైట్ అయితే పెరుగు తోడేసినాం మా వాడికి పెరుగన్నం తినిపిద్దామని, కానీ పెరుగు తోడే కాలేదు ఎందుకో ఏమో అసలు. ఇక్కడ మా వాడు చూడండి బియ్యంతో ఆట పెట్టిండు. తను కర్రీ చేస్తుంటే మరి మీరేం చేస్తున్నారు అనుకోవచ్చు. నేనైతే రొట్టెలు చేస్తున్నా. ఇంకా మా అత్తయ్య మామయ్య వెళ్ళింది కాబట్టి వాళ్ళైతే వచ్చేసరికి రొట్టెలు చేయాలి. ఇంకా అందుకే టైం లేకపోతే తను వెళ్తే పట్టుకునేటోళ్ళు ఉండరు, మా హస్బెండ్ కూడా మళ్ళీ వెళ్ళిపోతాడని చెప్పి రొట్టెలు అయితే చేసిన. కానీ ఇంకా వీడియోస్ అయితే ఏం తీయలేదు, తీసేవాళ్ళు లేరు, టైం కూడా లేకుండే. ఇంకా అంత స్టాండ్ పెట్టలేంటే అట్లా టైం అయితే లేకుండే. ఇంకా అట్లా అని చెప్పి ఏం చేయలేదు, ఇంకా వీడియో అయితే తీయలేదు. అన్నం ఒకటి ఇంకా అదే రొట్టెలు అయిపోయాక అదే పొయ్యి మీద పెట్టినాం. ఇంకా అన్నం అయితే అవుతుంది. మా మామయ్య అయితే శనగకాయ తెచ్చిండు, దాన్ని అయితే ఎండబోసినాం. ఇంకా ఇప్పుడు శనగకాయ సీజన్ కాబట్టి, అంటే ఈ వీడియో తీసినప్పుడు శనగకాయ సీజన్, అప్పుడైతే తెచ్చిండు. ఇంకా శనగకాయ స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి అదైతే ఎండకపోయాలి. ఇంకా లేదంటే మళ్ళీ పచ్చి వాసన వచ్చి షేరెక్కుతూ ఉంటుంది. మా సిరి కూర చేసి కర్రీ చేసి వెళ్ళిపోయింది. ఇంకా ఈరోజు అయితే మా మామయ్య పొద్దుగాలు వెళ్ళిపోయినందుకు పూజ అయితే చేయలేదు. అన్నం కూడా అయిపోయింది, రొట్టెలు కూడా అయిపోయినాయి. కిచెన్లో పని అయితే ఇంకా అంతా అయిపోయింది. సిరి కూడా తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. కొన్ని గిన్నెలు ఉండే ఆయన అయితే ఇంకా నేను దోమేసిన. ఇంకా బట్టలు అయితే తీసుకున్నాం వాషింగ్ మిషన్కి వేద్దామని చెప్పి. కానీ వాషింగ్ మిషన్లో అందరు వింతేనో మా వింతేనో మాకు అర్థం అవ్వట్లేదో ఏమో, నాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ బట్టలు అయితే సరిగ్గా మైలనే పోవట్లేదు. మరి మేము లిక్విడ్ సరిగ్గా వాడట్లేదో ఏందో అర్థం అవ్వట్లేదు అబ్బా. ఈ లిక్విడ్ మీద రాసింది 60 ml వేయాలని. ఈ లిక్విడ్నే మేము వాడుతున్నాము. ఇంకా మైల్ అయితే అంటే కాలర్స్ దగ్గర హ్యాండ్స్ దగ్గర బయలుపోతలేదు. వాటిని అయితే బ్రష్ కొట్టి వాషింగ్ మిషన్లో వేస్తుంది. ఇంకా మా ఆయనవి మా మామయ్యవి. ఇంకా మా బట్టలు అయితే అట్లే వేసేస్తున్నాం. మావైతే బాగానే పోతున్నాయి, కానీ వాళ్ళ ఎక్కువ మురుకున్న బట్టలు అయితే అస్సలు పోవట్లేదు. మళ్ళీ వాటిని బ్రష్ కొట్టి మళ్ళీ వాష్కి అయితే వేస్తున్నా. ఇంకా డబల్ టైంకి అయితే వాష్కి వేస్తున్నా. ఇంకా ఇక్కడ పిల్లల బట్టలు అయితే ఉతుకుతున్నా. ఎందుకంటే పిల్లలవి అసలు ఇంకా దుమ్ములు ఆడుతూ ఉంటారు, అవి వేస్తే మిగతా బట్టలకు కూడా దుమ్ము అంటుతుంది. ఇంకా కొంచెం టాయిలెట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ పిల్లల బట్టలు అయితే నేను చేత్తోనే ఉతికేసిన. ఇంకా ఉతికి వాటిని అయితే ఆరేసి ఆ పని అయితే అయిపోయింది. ఇంకా సాయంత్రం టైంలో కొద్దిసేపు పడుకొని లేచినాం. ఇంకా ఇట్లా 4 అయి ఉంటుంది టైమింగ్. ఆ టైంకి మేము ఆ రోజైతే ఇంకా తలస్నానం అయితే చేసినాం. ఇంకా అందరం కలిసి నూనెలు అయితే పెట్టుకున్నాం. మా పిల్లలు చూడండి ఇల్లంతా ఎట్లా చేసినారో, ఆగం చేస్తున్నారు అని చెప్పి మా అత్తమ్మ అయితే 2 పిల్లలను తీసుకొని ఇంటి పక్కల ఇంటికి అయితే వెళ్ళింది. ఇంకా మేమైతే ప్రశాంతంగా కొద్దిసేపు నూనెలు పెట్టుకొని పెయిన్లు అయితే చూపించుకుంటున్నాం. ఇంకా నేను గిన్నెలు అయితే ఆడేసిన నీళ్ళు పోసి గిన్నెలన్నీ, ఎందుకంటే కొద్దిసేపు నీళ్ళు పోసి వేస్తే ఈజీ ఉంటుంది తోమడానికి అని. కానీ కాకులు చూడండి ఎట్లా చేస్తున్నాయో, ఇంకా అందుకే బాగా గట్టిగా తోమాల్సి వచ్చింది. ఇంకా శనగకాయకైతే నీడంతా పడ్డది, ఇక తోమేసేయాలి. ఇల్లంతా ఎట్లా చిందరవందర అయింది. ఇంకా మా సిరి నవీన్ అయితే నూనె పెట్టుకుంటున్నారు. నాకు వాళ్ళిద్దరిని చూస్తే అనిపించింది అబ్బా, అంటే ఇంకా అక్క చెల్లెళ్ళు ఉంటే అట్లా ఉంటుంది. నాకైతే అక్కలు లేరు, చెల్లెలు లేరు. నేనైతే చాలా ఫీల్ అవుతూ ఉంటాను. ఇంకా ఎంత ఉన్నా సరే అంటే అక్క చెల్లెళ్ళ బాండింగ్ ఉన్నంత
వదినే మరదళ్ళదైనా ఎవరిదైనా ఉండదు. వాళ్ళు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కలిసి ఉంటారు కాబట్టి ఫ్రీగా ఉంటారు, ఏదైనా చెప్పుకుంటారు, మాట్లాడుకోగలుగుతారు. ఎంత ఫ్రీగా ఉన్నా సరే ఏదో ఒక విషయంలో మాత్రం కొంచెం అన్నా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నాకైతే లేరని అయితే నేను చాలా బాధపడుతూ ఉంటాను చాలాసార్లు. ఇంకా ఈ దిష్టి అనేది మీరు నమ్ముతారో నమ్మరో, మా వాడు పుట్టాకైతే నేను నమ్మాల్సి వస్తుంది. మిగతావన్నీ అంత నేనేం నమ్మను, అన్ని మూఢనమ్మకాలను తీసి పడేస్తా. కానీ ఈ దిష్టి అనేది మాత్రం నమ్ముతా. ఎందుకంటే మా వాడికి అట్లా దిష్టి అయ్యి ఏడుస్తున్న టైంలో మాత్రం మన వాళ్ళ తాత మా అమ్మ వాళ్ళ ఇంటి ముందర ఉంటారు కదా, అక్క వాళ్ళ నాన్ననితో మంత్రిపిస్తే ఒక 5 మినిట్స్లో వాడైతే దిష్టి అయితే మాత్రం 5 మినిట్స్లో మళ్ళీ యథావిధిగా తాత మంత్రం వేసింది ఆవిడే తర్వాతకి ఫ్రీగా అయిపోతాడు, కంఫర్ట్గా మంచిగా ఫీల్ అవుతూ ఉంటాడు. దిష్టి అయితే నేను పక్కా నమ్ముతా. అంటే ఒక్కొక్కరి కళ్ళు ఒక్కొక్కలా ఉంటాయి కాబట్టి అలా కళ్ళకున్న నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ దిష్టిల రూపంలో వాళ్ళ చుట్టే ఉంటుందంట. అది బాగా నెగిటివ్ ఎనర్జీ లాగుండి పిల్లల్ని అయితే బాధ పెడుతుంది అనంగా నేనైతే విన్నా. ఒక్కొక్కరు ఒక్కొక్క నమ్మకం. ఇంకా పిల్లలు పుట్టాక ఇట్లాంటివి అయితే నమ్మాల్సి వస్తుంది. మా వాళ్ళైతే చిందరవందర ఇల్లంతా ఎట్లనే చేసిర్రు, ఆ బిస్కెట్లని అవన్నీ ఇట్లని బాగా బండలకైతే అంటించారు. అబ్బా అసలు పోతనే లేదు. ఎంత కాళ్ళతో గీకినా దేంతో గీకినా లాస్ట్కి తాళం చేయబెట్టి కూడా గీకుతున్నా, అయినా పోతలేదు. ఇంకా పోయింది పోతుంది, ఇక ఉంటే తర్వాత బండలు కడిగిన రోజు పోతుంది అన్నట్టుగా ఇంకా క్లీన్ అయితే చేస్తున్నా. కానీ అది ఎదురుంగా ఉంది కదా, ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ దాన్నే చూస్తూ ఉంటారు. ఇక పిల్లలు ఎట్లా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని ఎవరు అడగరు, వచ్చిన దాడ ఇల్లు ఎట్లుందా అనేది మాత్రం అందరు చూస్తూ ఉంటారు. ఉన్న పిల్లలు ఉన్న ఇల్లు నీట్గా ఉండాలంటే చాలా కష్టం అబ్బా, పైగా 2 పిల్లలు ఇంకా కష్టము. ఇంత నీట్గా పెట్టినా సరే ఇంకా ఆయన పిల్లలున్న ఇల్లు నీట్గా ఉంటే పిల్లలకి ఏదో రోగం ఉన్నట్లంట. గరికపాటి గారే చెప్పిండ్రు. ఇంకా నాకైతే ఇంకా నైట్ అంతా నిద్ర లేదు కాబట్టి ఆఫ్టర్నూన్ కొంచెం సేపు మంచిగా పడుకున్నందుకు నా ఫేస్ గ్లో అనిపించింది నాకే, అందుకే కొంచెం వీడియో అయితే తీసుకున్నా. మా సిరి అయితే ఇంకా శనక్కాయలు అంటే సంచిలోకి ఎత్తడానికి అయితే వచ్చింది. ఇంకా సంచిని పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు, అందుకే మనమైతే ఇంకా మా సిరి అయితే యుద్ధంలోకి దిగుతుంది. ఇంకా నేనైతే సంచి పట్టుకోవడానికి హెల్ప్ అయితే చేస్తున్నా. ఈ శనగకాయ నా పెళ్ళైన కొత్తలో అయితే శనగకాయ అంటే నాకైతే అస్సలే అర్థం కాకపోతుండే అబ్బా. మా సైడ్ ఏమో పల్లీలు అంటారు, ఇంకా అక్కడ అత్తమ్మ వాళ్ళ సైడ్ ఏమో వేరు శనగకాయ అని అంటారు. శనగలు అంటేనే మా దగ్గర వేరే ఉంటాయి. ఇంకా అంటే శనగలు పచ్చి శనగలు అలా ఉంటాయి కదా, అట్లా శనగపప్పుతో అంటారు కదా, దానికన్నా శనగపప్పు కన్నా ముందు ఉంటాయి కదా శనగలు, వాటిని శనగలు అంటాం. దీంట్లోనైతే మేము పల్లీలే అంటాం, దీంట్లో శనగలు అన్నాం. కానీ మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే దీన్ని కూడా శనగలే అంటారు, దాన్ని మాత్రం వేరు శనగలు అంటారు. పల్లీలు అంటే అక్కడ అర్థం కాదు, ఇంకా అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అందరికైతే అర్థం కాదు. శనగకాయ అంటే ఒకరోజు నేనైతే శనగలు లేవు అంటే శనగకాయ తీసుకురాపో అని మా అత్తమ్మ చెప్తే శనగలు లేవు ఇంట్లో అని నేను చెప్పిన. అంతగానో మనం అడ్వాన్స్ పెట్టుకుంటాం కదా, ఎందుకు లేకుంటుంది అని చెప్పి ఇంకా పెళ్ళైన కొత్తలో అయితే దీన్ని మేము ఇట్లా అంటాం అట్లా అంటాం అని కొద్దిసేపు అయితే నవ్వుకున్నాం. ఇంకా నైట్ అయితే అయిపోయింది. ఇంకా మా వాడైతే హెల్త్ సెట్ అయ్యింది. మేమైతే టమాటా రైస్ చేసుకుంటున్నాం.